రీసెంట్గా ఒక యవనస్తుడు నాతో అంటున్నాడు, పరలోక రాజ్యము నరకం అనేటువంటివి చూపించబడిన వస్తువులు కాదయ్యా, దృశ్యమైనవి అనిశ్చయములు, అదృశ్యమైనవి నిత్యములు. కంటికి కనబడుతున్న ప్రతి పదార్థం కూడా ఒక నాటికి నాశనం అయిపోద్ది. కంటికి కనబడినటువంటివే నిత్యములు, అవి ఎప్పుడు ఉంటాయి. పరలోక రాజ్యం మనకు కంటికి కనబట్టలేదు, అది నిత్యం ఉంటుంది. అదే రీతిగా నరకం మనకు కనిపించలేదు, అది నిత్యం ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ పోతే దేవుడు మనకు కనిపించట్లేదు, ఆయన నిత్యుడు అని సమాధానం చెప్తూ 2 సైంటిఫిక్ ఎవిడెన్సెస్, హిస్టరీలో జరిగినటువంటి 2 విషయాలు అతనితో పంచుకోవడం జరిగింది. ఆ వ్యక్తి శాస్త్రాన్ని బాగా నమ్ముతాడు, చరిత్రను బాగా నమ్ముతాడు, శాస్త్రవేత్తలను బాగా నమ్ముతాడు. కాబట్టి అందులోంచే తీసుకొచ్చి సువార్తను అందించడం జరిగింది. ఆ వ్యక్తికి చెప్పిన అంశాన్ని మీకు కూడా చెప్తున్నాను. 19వ శతాబ్దంలో సుమారుగా 1991, 92, 93 సంవత్సరంలో నాసా అనేటువంటి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ వారు అంతరిక్షంలో పరిశోధన చేస్తున్నారు. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అంటే అమెరికా దేశపు అంతరిక్ష పరిశోధన సంస్థ. ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన, చాలా ఉన్నతమైనటువంటి శాస్త్రవేత్తలు అక్కడ ఉంటారు. వారు హబుల్ టెలిస్కోప్ అంటే ఒక టెలిస్కోప్ని వారు కనిపెట్టడం జరిగింది. హబుల్ టెలిస్కోప్ ఏం చేస్తుందంటే సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని కూడా ఆ యొక్క కెమెరాలో బంధించగలదు. దాని లెన్సెస్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్, అంతరిక్షంలో జరిగేటువంటి కార్యాలు, గ్రహ శకలాలు, నెబ్యులాలు, ఈ గెలాక్సీలు ఫోటోలు మీరు చూస్తున్నారు. అవి ఎక్కడి నుంచి మనకు లభిస్తున్నాయంటే ఈ హబుల్ టెలిస్కోపే ఆ యొక్క చిత్రాలు తీసి మానవుడికి పంపిస్తూ ఉంది. ఆ హబుల్ టెలిస్కోప్ చాలా సుదూర ప్రాంతాలకు తెలిసి లెన్సెస్ చూస్తే ఒక ప్రాంతంలో ఒక పట్టణం కనబడతా ఉందట. చాలా బ్లర్గా కనబడతా ఉంది, చాలా మసకగా కనబడతా ఉంది. అది ఒక పట్టణంలా ఉంది. అక్కడ భవంతులు ఉన్నాయి. ఆ యొక్క పట్టణం అంతా కూడా ప్రజ్వలిస్తూ ఉంది. ఆ పట్టణం అంతా కూడా నిజంగా గొప్ప కాంతిమయంగా ఉంది. ఎప్పుడైతే వారు ఆ దృశ్యాన్ని చూశారో నాసా వాళ్ళు ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టేశారు. ఆ పేరే ది హెవెన్ అనే పేరు పెట్టారు. అదే పరలోక రాజ్యమేమో. దేవాది దేవుడు నిజంగా ఆ రాజ్యంలో తను నమ్ముకున్నటువంటి వారిని ఉంచేటువంటి స్థలం ఇదే. పరలోక రాజ్యం అనేది ఎంతో అద్భుతమైన ప్రాంతం. నిజంగా నాసా సైంటిస్టులు ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టారు, ది హెవెన్. ఈ యొక్క అంశాన్ని ప్రతి వార్తాపత్రికలు కూడా కవర్ చేశారు. పరలోక రాజ్యం హబుల్ టెలిస్కోప్లో బంధించబడిందని వారు చెప్పడం జరిగింది. ఒక్క మాట, ఈరోజు ఎంతవరకు వాస్తవమో అవాస్తవమో నాకే తెలియదు, కానీ పరలోక రాజ్యం ఉందనే విషయాన్ని గమనించండి. ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు పరలోక రాజ్యం ఉందని అంటే, నా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక రాజ్యం గురించి చాలా విషయాలు చెప్పారు. దేవుడు ఏనాడు కూడా అబద్ధికుడు కాదండి. నిజంగా నిర్గమాకాండలో ఒక మాట ఉంటుంది, దేవుడు అబద్ధమాటకు మానవుడు కాదు. ఈరోజు చాలామంది దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు, చాలామంది అవతార పురుషులుగా పిలువబడుతున్న వారు అబద్ధాలు ఆడినట్లు, అబద్ధాలు ఆడించినట్లు మనం చూస్తూ ఉంటాం. కానీ నా గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా అబద్ధం ఆడలేదు, అబద్ధం ఆడించినట్లేదు. చచ్చిపోతున్న టైంలో కూడా ఆయన ఆ యొక్క తీర్పులో కూడా ఆయన సత్యమే పలికాడు. పిలాతు అడుగుతాడు, నువ్వు యూదులకు రాజువేని అన్నప్పుడు నువ్వు అన్నట్టే అన్నాడు. ఒకవేళ కనుక యేసుక్రీస్తు ప్రభు అబద్ధం ఆడి ఉంటే కనుక ఆయన మరణం తప్పిపోయినటువంటిది. అంటే మరణిస్తున్న టైంలో కూడా నా ప్రభు అబద్ధం ఆడలేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు. నేనే వెలుగును అన్నాడు. నేనే పునరుత్థానం అన్నాడు. నేనే ద్వారమును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడా కూడా అబద్ధం ఆడలేదు. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు అన్నాడు. ఒకవేళ ఆయన అబద్ధికుడైతే ఆ యొక్క స్టేట్మెంట్ ఆయన చేసి ఉండేటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు. పరలోక రాజ్యం సమీపిస్తుంది, పరలోక రాజ్యం గురించి చాలా ఉపమానాలని చెప్తూ వచ్చాడు. ఎవరైతే యేసు ప్రభు రక్తంలో వారు ప్రతి పాపాన్ని కడుక్కుంటారో, రక్షణ పొందుతారో, భక్తి జీవితాన్ని జీవిస్తారో, వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారో.